ఏపీటీఎస్ డిఎస్సికి సంబంధించి 6వ తరగతి తెలుగు పాఠ్యభాగము నుంచి అమ్మ ఒడి పాఠాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత గురించి తెలుసుకుందాం. అమ్మ ఒడి గేయ రచయిత బాడుగ వెంకట నరసింహారావు. ఆయన కృష్ణా జిల్లాలోని కౌతారములో జన్మించారు. ఆయనకు గల బిరుదు బాలబంధు. ఆయన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు, హరిశ్చంద్ర, బాలతనము, చిన్నారి లోకము, పూలబాలలు, ఋతువాణి మొదలైన 17 పుస్తకాలు రచించారు. బాల సాహిత్యాన్ని వ్యాప్తి చేయడమే ధ్యేయముగా జీవించారు. ఆయన అనార్కలి నాటకములో అనార్కలి పాత్రను ధరించడం చేత ఆయన ఆ రోజుల్లో అనార్కలి నరసింహారావు అని పేరు పొందారు. అమ్మఒడి గేయ రచయిత బాడిగ వెంకట నరసింహారావు గారు. ఆయన ఎక్కడ జన్మించారంటే కృష్ణా జిల్లాలోని కౌతారములో జన్మించారు. ఆయనకు గల బిరుదు బాలబంధు. ఆయన ఎన్ని పుస్తకాలు రచించారు? 17 పుస్తకాలు రచించారు. ఆయన ఏ నాటకములో ఏం పాత్ర పోషించారు? అనార్కలి పాత్రను పోషించడం వలన అనార్కలి నరసింహారావు అని పేరు పొందారు. పాఠానికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాము. రాముని ముఖముపై హాస్యము చెక్కు చెదరలేదు. హాస్యము అర్థం ఏమిటి? నవ్వు. హాస్యం అంటే ఏంటి? నవ్వు. దివ్యమైన అర్థము ఉత్తమమైనది. దివ్యమైన అంటే విలువైనది, అంటే ఉత్తమమైనది అనే అర్థం. వాత్సల్యము అర్థం ప్రేమ. వాత్సల్యము ప్రేమ. అనిశమ్ము సమానార్థకము. అనిశమ్ము అనే దానికి సమానార్థకాలు. ఎల్లప్పుడూ నిరంతరము. అనిశమ్ము అంటే ఎల్లప్పుడూ నిరంతరము. వీణుల సమానార్థము కర్ణము, చెవి. వీణుల ఏదైనా మనం విన్నప్పుడు ఎలా ఉంటుంది? వీణులకు విందుగా అంటే చెవికి వినసొంపుగా ఉంది అని అంటాం కదా, అలాగే కర్ణము, చెవి. సందులు సమానార్థము సూక్తులు, మంచి మాటలు. సూక్తులు, మంచి మాటలు. సమానార్థక పదాలు గీత గీసిన పదానికి సమానార్థ పదము. అమ్మ హృది అనురాగము, అమ్మ మనసు అతి మధురము. డెందము ఏంటి? డెందము. అమ్మ చరణ తలము సాటి అగును, దేవతల పద కమలము. అడుగు. అమ్మ చరణ తలము సాటి అగును, దేవతల పదము కమలము. అడుగు. అమ్మ మాట వినడము మా చెవులకే అలంకారము. అమ్మ మాట మాకు శిరోభూషణము. శిరోభూషణము ఆభరణము. అమ్మ మాట వినడము మా చెవులకే అలంకారము. అమ్మ మాట మాకు శిరోభూషణము. శిరో అంటే తల, శిరస్సు ఆభరణాలు పెట్టుకుంటాం కదా, అలా ఆభరణాలని అలంకారము, శిరోభూషణము అని అంటారు. వ్యతిరేక పదాలు. పేరు ప్రతిష్టలు నిత్యముగా, శరీరము అనిత్యము. పేరు ప్రతిష్టలు అనేవి నిత్యము ఉండాలి. శరీరం ఏంటి? అనిత్యము. సుఖములైన డాష్ లైన కలకాలం ఉండవు. సుఖములైన దుఃఖములైన మనిషికి కలకాలము ఉండవు. పెద్దలు చెప్పిన మంచి మాటలు వినాలి. పిల్లలు డాష్ పనులు చేయకూడదు. పెద్దలు చెప్పిన మంచి మాటలు మనం ఏం చేయాలి? వినాలి. పిల్లలు ఏ పనులు చేయకూడదు? చెడు పనులు చేయకూడదు. ద్వైవమ్ము కంటెను త్వరపడి అమ్మ దీవిస్తుంది. విభక్తి పంచమి విభక్తి. దైవమ్ము కంటెను త్వరపడి అమ్మ దీవిస్తుంది. ఏ విభక్తి? పంచమి విభక్తి. వలన అనునది ఏ విభక్తి ప్రత్యయము? వలన అనునది ఏ విభక్తి ప్రత్యయము? పంచమి. అమ్మ కన్నులు లోకమునకు సుఖశాంతులు ఇస్తాయి. ఏ సమాసము? షష్ఠి తత్పురుష సమాసము. అమ్మ కన్నులు లోకమునకు సుఖశాంతులు ఇస్తాయి. షష్ఠి తత్పురుష సమాసము.
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరము అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరము అంటారు. ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని ఏమంటారు? సంయుక్తాక్షరము అంటారు. ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరము అంటారు. అంగిలి సాయముతో పలికే వాటిని ఏమంటారు? అంతస్తాలు. అంగిలి, నోట్లోని అంగిలి ఉంటుంది కదా, దాంతో పలుకుతాం మనం కొన్ని పదాలు, వాటిని ఏమంటారు? అంతస్తాలు అంటారు. ఆ ఈ ఊ రు ఏ ఓలను ఏమంటారు? హస్రవాలు. ఆ ఈ ఊ రు ఏ ఓలను ఏమంటారు? హస్రవాలు. సరళాలు ఏవి? గజడ దబాలు. సరళాలు ఏవి? గజడ దబాలు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను.